రాజమండ్రిలో ఈ ఆర్టీసీలో వ్యాపారస్తులు చేసిన సంఘం తరపునండి మొత్తం జిల్లా నుంచి ఈ రోజున అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్ఎం గారిని కలవడానికి వినతిపత్రం ఇచ్చాం. కానీ ఇక్కడ ఏంటంటే మాకు షోకాజ్ లెటర్లు ఇచ్చి టెర్మినేషన్ చేయడానికి నిర్ణయించుకొని మాకు లెటర్లు పంపించడం జరిగింది అందరికీ కూడాను. కానీ మాకు యాక్చువల్గా ఇప్పుడు 10% కూడా బస్సెస్ తిరగనటువంటి పరిస్థితుల్లో ఆక్యుపెన్సీ 50% కూడా లేనటువంటి 50% అలౌ చేస్తున్న టైంలో 7% బస్సులు తిరుగుతూ 7% ఆక్యుపెన్సీలో మా మీద అద్దెల భారం వేసి ఈ విధంగా మమ్మల్ని నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టడం చాలా మాకు బాధాకరమైన విషయం అండి. కానీ మేము ఎవరం కూడా దీన్ని కట్టే పరిస్థితుల్లో కాదు కదా. ఇందులో ఆఖరికి వాళ్ళకి మా మెయింటెనెన్స్ మా కుటుంబాలను పోషించుకునే స్థితి కూడా ఈ రోజు లేదు. ఈరోజు మా మీద మేము బతకడమే కాదు, మా మీద బతికే వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని నుంచి ఆర్టీసీ యాజమాన్యం మా ఆర్ఎం గారు కానీ సిటీఎం గారిని సర్వదయంతో అర్థం చేసుకుని మాకు సరైన నిర్ణయం చెప్పవలసిందిగా మాకు గడువు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఆ పేరు నాని గారి దగ్గరికి కానీ తర్వాత అంతకుముందు ఎండీ గారి దగ్గరికి కానీ మనకి మిగతా పెద్దలందరి దగ్గరికి మన రాజమండ్రి లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మన భవానీ గారి దగ్గరికి కానీ తర్వాత రాజా గారి దగ్గరికి కానీ అందరి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించి మా ఎందు మీకు న్యాయం జరగలేదు చూస్తామని చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా మాకు ఇలా షోకాజుల నోటీస్ పంపించి మమ్మల్ని ఇబ్బంది గురవుతున్నాం. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం వారు వెంటనే సానుకూలంగా స్పందించి కర్ణాటకలో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా డిసెంబర్ వరకు 10% ఇస్తానని చెప్పేసి వాళ్ళు చేశారు. అలాగే జగన్ గారు అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టి అంతకన్నా గొప్పగా మాకు ఇచ్చి మమ్మల్ని దయచేసి ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి మా తరఫు నుంచి మేము నిర్ణయించుకున్నాం. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు మురళి, నేను జగ్గంపేట ఆర్టీసీ కాంపస్ నుంచి వచ్చామండి. ఈ కోవిడ్-19 మహమ్మారిలో చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారండి. అందులో భాగంగా మేము కూడా మార్చి 21, 2020 కాడి నుంచి ఈ లాక్డౌన్ వ్యాపించినప్పుడు మోడీ గారు అనుసరించి షాపులు కట్టేసామండి. అప్పటి నుంచి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడి వ్యాపారాలు లేక ఈ 2 నెలల లాక్డౌన్లో సామాన్లు కూడా పాడేసి ఎక్స్పైర్ అయిపోయి ఫుడ్ అంతా కూడా ఎంతో నష్టపోయామండి. ఇది ఇలా ఉండగా మే 21 బస్సులు అరాకొరాగా తిరుగుతుండగా మేము ఆగస్టు జూన్ ఎండింగ్లో కొంతమంది షాపులు తీసామండి. అయినా సరే ఆక్యుపెన్సీ ప్రకారం 10% కూడా బిజినెస్ నడవడం జరగట్లేదండి. ఈలోగా మన ఆర్టీసీ ఆర్ఎం గారు నాగేశ్వరరావు గారు మీరు 5 monthsగా లెటర్ అమౌంట్ కట్టాలని చెప్పేసి మాకు నోటీస్ ఇవ్వడం జరిగిందండి. దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఈ రోజున వాళ్ళు ఏమంటున్నారంటే నా ప్రమేయం ఏమీ లేదు, పైన అధికారుల ప్రభావంగా నేను చేయవలసిన ఉద్యోగరీత్యా నా బాధ్యత నేను నిర్వహించాను, మీరు ఏదైనా సరే పైనుంచి ఆక్యుపెన్సీ తెచ్చుకోవాల్సిందిగా మాట్లాడి చెప్పారండి. అదేవిధంగా మేము అందరికీ తెలియజేయడం ఏం కోరుతున్నామంటే మమ్మల్ని కాపాడమని గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వీడియో చూసి ఆయన మా బాధల సమస్యలన్నీ తీర్చవలసిందిగా కోరుతున్నామండి. ప్రభుత్వం మా కుటుంబాన్ని 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 ప్రభుత్వం మా కుటుంబాన్ని